హనీ క్యాచ్. అయ్యో మా ఇదిగో పప్పెట్ పట్టుకో. మనీ క్యాచ్. క్యాచ్ అని కొట్టబెట్టరా బాబు. ఈనాటి ముఖ్య సమాచారం. కామిక్స్ బుక్స్ లో చీమ మరియు ఏనుగుల జోక్స్. అన్ని ఏనుగులు చీమలు కోపడ్డాయి, పోరాటానికి నిర్ణయించుకున్నాయి. డాన్స్ షోలో డాన్సింగ్ సింగ్ బక్రాచార్య డాన్స్ స్టేజ్ కి నిప్పంటించారు. బక్రాచార్య డాన్స్ స్టేజ్ లో అంటుకున్న నిప్పు వాసన ఇక్కడ దాకా వస్తుందా? ఎంత చండాలంగా అమ్ముతుందో చూడు. అరే గాడిద అమ్మట్లేదు, అరుస్తోంది. వినపడట్లేదా నీకు? త్వరగా పద. కిట్టి మేము వచ్చేసాము. నాకు నొప్పంటే చాలా భయం. ప్లీజ్ ఎవరైనా ఆర్పండి, త్వరగా అని ఆర్పండి. కిచెన్ కి వెళ్ళి నీళ్లు తీసుకురా. తమ్ముడు మనం నీళ్లు తర్వాత తాగొచ్చు. ముందు దీన్ని ఆర్పడానికి ఐడియా చెప్పు. అరే గాడిద నిప్పుడు ఆర్పడానికి నీళ్లు తెమ్మంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను. కిచెన్ లో నీళ్లు రావడం లేదు. ఒక నిమిషం, బాత్రూమ్ లో కూడా నీళ్లు రావడం లేదు. నేను బయటికి వెళ్ళి చూస్తాను, గార్డెన్ కొలాయిలో నీళ్ళు వస్తాయేమో అని. ఓహో ఎంత బాగుంది ఆ జాకెట్. హాయ్ కిట్టి, ఇది నీకు ఎక్కడ దొరికింది? వావ్, సూపర్ పని చేసావు హనీ. ఇంట్లో చుక్క నీళ్ళు లేకపోయినా కూడా నువ్వు భలే నిప్పును ఆర్పేశావు. పడ్డాయి, పోరాటానికి నిర్ణయించుకున్నాయి. రియల్ ఫైర్ ఫైటర్. కిట్టి ఇంట్లో మంటలు ఆర్పినప్పటి నుండి వీడు కలల ప్రపంచంలో తేలుతున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు హనీ? హనీ కాదు, ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. లోకానికి నా అవసరం ఉంది. ఎక్కడ నిప్పు అంటుకున్నా గానీ ఈ ఫైర్ ఫైటర్ హనీ ఆ నిప్పు నార్పడానికి వెళ్ళిపోతాడు. ఇక అందరూ నన్ను తెలివైనవాడు, బలమైనవాడు, భయం లేనివాడు ఫైర్ ఫైటర్ అని అందరూ నన్ను పిలుస్తారు. హనీ ఎలుక. అయ్యమ్మా ఎక్కడుంది? నవ్వండి నవ్వండి, నేను ఖచ్చితంగా ఒక ఫైర్ ఫైటర్ నే అవుతాను చూడండి. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. లేదు. జోర్దార్, ఏమైంది? అదో వాడిని చూడు. చాలా ఫోర్స్ గా ఉంది. నేను నిప్పుని అర్పేశాను. నమస్కారం. ఈ రోజు ముఖ్యమైన వార్తలు. పెట్రోల్ ధర ఈ రోజు 2 రూపాయలు పెరిగింది. ఏం చేస్తున్నాడు? నేను టీవీలో న్యూస్ చూస్తున్నాను. ఈ రోజు అడవి భాగంలో నిప్పంటుకుంది. ఎన్నో వందల మంది ఫైర్ ఫైటర్స్. ఓరి నాయనో, నిప్పంటుకుందా? ఇప్పుడేం చేయాలి? ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. టీవీ మీద నీళ్లు పోయి. ఒరే పెద్దడు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? లోకానికి నిప్పంటుకుంది కదా, అందుకే ఇలా చేశాను. హనీ ద ఫైటర్ ఎక్కడా నిప్పంటుకోనివ్వడు. ఈ గాడిద, టీవీలో నిప్పంటుకునే ముందు ఎందుకు నీళ్ళు పోసావు? మరి ఎక్కడ పోయాలి నీళ్లు? టీవీలో నిప్పంటుకుంటేనేగా నీళ్ళు పోయాలి. నేను అదే కదా చేశాను. టీవీలో నిప్పంటుకుంది, నీళ్లు పోసాను. అరే నువ్వు ఎవరికి అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటున్నావు జోర్దార్? వీడితో మాట్లాడి మాట్లాడి నా బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. ఏం చేస్తున్నావు నువ్వు? నీ తల వేడిగా ఉంది కదా, నిప్పంటుకుందంటే తర్వాత ప్రాబ్లం కదా. అందువల్ల నీ తల మీద నీళ్లు పోసి నిప్పంటుకోకుండా నేను ముందే చేశాను. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. నిప్పుని ఆర్పి ప్రజలకి సేవ చేయబోతున్నాను. టాటా. ఏంటి వీడు ఫైర్ ఫైటర్ అవుతాడని చెప్పి వెళ్ళి జనాలతో ఫైట్ చేస్తాడా ఏంటి? త్వరగా వెళ్తానని ఆపాలి. రండి. ఇదే ఆఖరి సీను. దీంతో సినిమా పూర్తయిపోతుంది.
లైట్స్ కెమెరా. హనీ ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. షూటింగ్ ని పూర్తిగా నీళ్లతో నాశనం చేసేసాడు. ఇక్కడే మన సినిమా హీరోయిన్ నిలబడి ఉండాలి. ఎక్కడామే? మీరుగానే ఆమెను చూసారా? మీ హీరోయిన్ ఇక్కడే నిలబడుంది. ఇప్పుడు హనీ ఎక్కడున్నాడని వెదగలం. పిల్లలందరూ ఎందుకు ఇలా భయపడి పారిపోతున్నారు? ఒకవేళ హరి అటువైపు ఉంటాడేమో. పదండి వెళ్ళి చూద్దాం. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. త్వరగా వెళ్ళి నీళ్ళు ఆపై. ఇక్కడున్న పిల్లల మీద ఎందుకని నీళ్ళు పోస్తున్నావు హనీ? నేను పిల్లల దగ్గర అడిగాను మీరు పెద్ద అయ్యాక ఏమవుతారు అని. వాళ్ళు అన్నారు పెద్ద సింగర్, ఫేమస్ యాక్టర్, సూపర్ స్టార్ గిటారిస్ట్. అందరిలోనూ బాగా ఫైర్ ఉంది. అందుకని ఈ ఫైర్ ఫైటర్ వాళ్ళలో ఉన్న ఫైర్ ని ఆపుతున్నాడు. వేడి వేడి సమోసా, వేడి వేడి సమోసా, వేడి సమోసా. హే, అక్కడే ఆగు. అరే నా స్కూటర్ ఎందుకు స్టార్ట్ అవడం లేదు? ఓయమ్మా, అయ్యా! నేను ఊరికే వదిలిపెట్టను. ఆగు. ఏయ్! హనీ! ఓహో, ఏమి సువాసన. అంకల్ అంకల్, నాకొక కాకర చువ్వ ఇవ్వరా? ఓ, ఇదిగో 2 ఉంచుకో. థ్యాంక్ యూ అంకల్. ఎక్కడ పారిపోయాడు? నా చేతికి చిక్కడంటే అయిపోయాడే. తప్పించుకున్నాను. అరే టపాకాయలు, దీనివల్ల నిప్పంటుకుంటుంది. నువ్వు నిప్పంటిస్తున్నావా? అక్కడ ఉన్నాడు. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. ఒరే హనీ ఆగు, ఆ టపాకాయల మీద నీళ్లు పోయికో. ఓకే, నీళ్ళలో టపాకాయలను తీసివేస్తాను. రే గాడిద, వాడు చెప్పిన దానికి అర్థం పటాసులకి దూరంగా రమ్మని. సరే సరే, ఇక్కడే ఉన్నాయి టపాకాయలు. ఇంకో చూసారా, వీటిని దూరం చేశాను. వస్తాను. నిప్పు, అది కూడా నా ఇంటి దగ్గర. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను. ఇలా చెప్తే వీడు వినేలా లేడు. ఐడియా, వీడి రావడానికి కారణం కిటీయే కదా. కిటీ కోసమే వీడు ఫైర్ ఫైటర్ అవుతానని తిరుగుతున్నాడు. కిటీని పిలిచి తనని వేరే ఏదైనా అవ్వమని చెప్తాం. ఏమంటాం? అప్పుడు ఈ ఫైర్ ఫైటర్ పని నుంచి రిజైన్ చేస్తాడు. రండి వెళ్ళి కిటీని తీసుకొద్దాం. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. ఏం చేస్తున్నావయ్యా? ఆగు 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 ఆగు. కిటీ, నేను నీకు నేర్పించిన డైలాగ్ లో వెళ్ళి అలాగే హనీకి చెప్పు. హనీ! హాయ్ కిటీ, చూసావా నీ ఫైర్ ఫైటర్ హీరో ఎలా నిప్పుని ఆర్పుతూ ప్రజలకి సేవ చేస్తున్నాడు. హనీ, ఫైర్ ఫైటర్స్ నిప్పు ఎప్పుడు ఆర్పుతారంటే ఎవరికైనా ప్రమాదం కలిగినప్పుడు మాత్రమే. ఈ ట్యూబ్ లో ఉన్న నీళ్ళన్నీ వేస్ట్ చేసేసావు. నువ్వు రియల్ హీరోవి ఎప్పుడవుతావంటే వీళ్ళందరి దగ్గర నువ్వు క్షమాపణ అడిగినప్పుడే. నువ్వు రియల్ హీరోవి ఎప్పుడవుతావంటే పప్పట్కి రోజు చాక్లెట్ ఇచ్చినప్పుడే, జోర్దార్కి రోజు మసాజ్ చేసినప్పుడే. నువ్వు రియల్ హీరోవి ఎప్పుడవుతావంటే బన్నీ పాల్ని నువ్వు తాక్కుంటా ఉన్నప్పుడే. వాడు ఎలాగో కిట్టి చెప్పిందంతా వింటాడని నాకు తెలుసు. అందుకే అది నాకు ఫేవర్ గా చెప్పుకున్నా. నాకు అర్థమైంది కిట్టి. ఇక నుంచి నేను ఎప్పుడు ఫైర్ ఫైటర్ గా అవుతానో తెలుసా? ఎప్పుడైతే అది ఉపయోగపడుతుందో. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. ఒరే థ్యాంక్ యూ.